ఈ వంశీ గారు వల్లభనేని వంశీ అయిపోయిన తర్వాతనే అందరూ కూడా కొడాలి నాని గురించి చర్చించుకుంటున్నారండి. గుడివాడలో కాదండి, రాష్ట్రంలో దేశంలోనే లేడు అని. ఏంటనేది నెక్స్ట్ అందరూ కూడా అతని పేరు మీద అందరూ దృష్టి సారిస్తున్నారు. సంపినోడు బాగానే ఉన్నాడు, సచ్చినోడు పైకి వెళ్ళాడు, చూసినోడు నాకు వచ్చిన తిప్పలు. అందరూ కూడా చాలా యాంగ్జైటీగా ఇక్కడ నుండి ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఇప్పుడు ఇదే వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లయితే ఇంకో రకంగా మాట్లాడు చర్చలు జరిగి. ఎందుకంటే సాక్షి అవినీతి పుత్రిక, జగన్మోహన్ రెడ్డి బతికే అవినీతి, అవునా కాదా? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. చేసేవాడు కదా, వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకో రకంగా చర్చలు జరుగుతున్నాయి, భావనలో వ్యక్తం అవుతుంటాయి. ఆడు సైకో, వాడిని కన్నా చంద్రబాబు గారు సైకో, ముసల్ సైకో, డకోటా సైకో, ఈడు పిల్ల సైకో. తమ బాగు కోసమై తంటాలు పడలేరు, ఎదుటి కొంపకు ఎసరు పెడతారయ్యా. కాకపోతే ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలు మారిన తర్వాత వల్లభనేని వంశీ మీద జనానికి ఇంత కోపం ద్వేషం అవసరం లేదు. అతను మాట్లాడినటువంటి వ్యక్తిగతమైనటువంటి మాటలు, మహిళల్ని దూషణలు, అది దాన్ని ఎవరు జీర్ణించుకోలేనటువంటి అంశాలు. చంద్రబాబు గజ్జి చేతుల మీదగా బిర్యానీ పొట్లాలు, పలావ్ పొట్లాలు తీసుకొని మోచేతి నీళ్లు తాగే ఎదవలు, డకోటగాళ్ళు. నువ్వెంత అవులేవే, నువ్వెంత పనికి వాళ్ళోడివి, ఎంత డెకాయిటు, ఎంత లంగావు, ఎంత బఫూను అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు. భువనేశ్వర్ గారి గురించి అతను మాట్లాడాల్సినటువంటిది కాదు ఇవి. అవన్నీ అర్థం కానివి, అవసరం లేనివి. అందుకని అతని మీద టీడీపీ వాళ్ళకి ఎంత కోపం ఉందో వైసీపీ వాళ్ళకి కూడా అంతే కోపం ఉంది, కామన్ మ్యాన్ కి అంతే కోపం ఉంది. ఏ రోజైతే అతను మాట్లాడాడో అతను అన్ని రకాలుగా అతను నష్టపోయాడు. ఒక రకంగా మనిషిగా ఆయన పతనం అయిపోయాడు. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే చనిపోయాడు, రాజకీయ భవిష్యత్తు జీరో. అందుకని వంశీ నిలబెడతా ఉన్నాడు. లెవెల్కి తీసుకెళ్తా తీసుకొచ్చావా? రఘురామ టార్చర్ గుర్తొస్తుందా? వల్లభనేని వణికిపోతున్నారు. ఆయన ఎవరో అంటే లాయర్ గారు చిరంజీవి ఆ రోజున రఘురామ్ లాగా టార్చర్ చేస్తారని అన్నాడు సార్. అంటే రఘురామకృష్ణరాజుని టార్చర్ చేశారు వైసీపీ వాళ్ళు అనేది ఆయన ఒప్పుకున్నాడు. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? అది జగమెరిగినటువంటి సత్యం అండి. ఇక విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఇక ఏదో ఒకరిద్దరు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప, వాళ్ళు కూడా కొట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళే చెప్పారు బాగా కొట్టాం అది అని చెప్పని. ఎప్పుడైతే ఈ కేసు లాక్ అవుతుందో ఇప్పుడు కొట్టలేదు అనేటువంటి భావనలు ఎత్తుకున్నారు తప్ప, మొన్నటిదాకా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కొట్టాం అయితే ఏంటి, కొడతాం అయితే ఏంటి, ఇట్లా మాట్లాడితే కొడతాం అనే దగ్గరే చెప్పారు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఎవరు దాన్ని ఖండించలేదు, గొప్పగా చెప్పుకున్నారు. ఎప్పుడైతే RRR ఫైట్ చేసి కేసును స్ట్రాంగ్ చేసి ఎప్పుడైతే వీళ్ళందరూ లాక్ అవుతున్నారో అబ్బే కొట్టలేదు అట్టుందండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ ఫ్యాక్ట్ అండి. అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉండటం అనేటువంటిది రాజకీయాలలో ఉన్నటువంటి స్వభావం. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదు. లాయర్ గారు బయట వచ్చి ఒకసారి లాయర్ గారు బయట ఏదో రఘురామకృష్ణరాజు గారి గతంలో ఏదో పోలీసులు ఏదో చేశారన్న ఉద్దేశం, దాన్ని దృష్టిలో పెట్టుకుని వల్లభనేని వంశీ గారిని ఏదన్నా చేయాలన్న ఉద్దేశం కాదు ఇంకేంటి. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన